టిబెట్ ని చైనా ఆక్రమించిన తర్వాత ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ నెహ్రూ ఒక లేఖ రాశారు. అందులో ఏముందో తెలుసా? టిబెట్ ని చైనా ఆక్రమించుకుంది అంటే అక్కడ కూడా ఏదో కారణం ఉంది అని నేను అనుకుంటున్నా. టిబెట్ పైన జరిగిన ఆక్రమణని మనం వ్యతిరేకించకుండా స్వీకరించాలి. అది టిబెట్ మంచి కోసమే జరుగుండొచ్చు. చైనా సాధించిన ఈ విజయాన్ని నిశ్శబ్దంగా స్వీకరించాలి. మనం టిబెట్ ని రక్షించలేం. ఒకవేళ మనం టిబెట్ ని రక్షించాలి అనుకుంటే మరింత సమస్యలు తెచ్చిపెట్టినట్టు అవుతుంది. బ్రిటన్, అమెరికాల భయం వల్లనే చైనా టిబెట్ ని ఆక్రమించింది అని తన పిరికితనాన్ని బయటపెట్టాడు. ఇది మాత్రమే కాదు, ప్రపంచంలోని ఏ దేశమైనా సరే టిబెట్ గురించి చర్య తీసుకోవాలి అనుకుంటే అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అని భయపెట్టే విధంగా మాట్లాడేవాడు. సరే, ఇది నిజమే అని కొంచెంసేపు అనుకుందాం. కానీ ఐక్యరాజ్య సమితిలో ఒక చిన్న దేశం టిబెట్ గురించి గొంతు విప్పింది. శాన్ సల్వడార్ అనే ఒక చిన్న దేశం చైనా టిబెట్ ని ఆక్రమిస్తున్నప్పుడు నెహ్రూ ఎందుకు టిబెట్ కి మద్దతు ఇవ్వలేదు అని ప్రశ్నించింది. ఒక చిన్న దేశం గర్వంగా నోరు విప్పి ప్రపంచ దేశాల ముందు క్వశ్చన్ చేసింది. అంతకంటే ఎక్కువ పిరికితనాన్ని నూరిపోసాడు ఈ నెహ్రూ భారత్ కి. ఆ తర్వాత భారతదేశం తరపున నెహ్రూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఐక్యరాజ్య సమితిలో. టిబెట్ ను భారత్ సమర్థించకూడదు అనుకుంటున్నాను. ఐక్యరాజ్య సమితిలో ఈ విషయం గురించి చర్చ కూడా జరగొద్దు అనుకుంటున్నాను. అలా జరిగితే అక్కడ కఠినమైన మాటలు వినాల్సి వస్తుంది. అవి విషయాన్ని మరింత సీరియస్ చేస్తాయి. దీనివల్ల యుద్ధం జరిగే అవకాశం ఉంటుంది. యుద్ధాన్ని మేం కూడా ఆపలేకపోవచ్చు అని పిరికి మాటలు చెప్పాడు. టిబెట్ కి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న దేశం టిబెట్ కి అనుకూలంగా నోరు విప్తే టిబెట్ కి పక్క దేశంలో ఉన్న మనం కనీసం నోరు కూడా విప్పలేదు.